ఇది అనుకున్నంత పని చేసేలా ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా ఆపాలి? ఆల్ ది బెస్ట్ ఆనంది. థ్యాంక్ యూ జీవన. ఆనంది, నీ మీద నేను చాలా నమ్మకంతో ఉన్నాను. నీ నమ్మకాన్ని వదిన నిలబెట్టుకుంటుంది మమ్మీ. వదినకి ఓటమంటే ఏంటో తెలీదు. మరీ అంత పొగిడేస్తే దిష్టి తగులుతుందేమో. మీ అందరి ఆశీస్సులు, శివయ్య ఆశీస్సులు నాతో ఉండగా నాకు ఏ దిష్టి తగలదు ఆదిత్యగారు. ఈ కేసు మనం గెలుస్తున్నాం, మన శత్రువుకి బుద్ధి చెప్తున్నాం. చెప్పు పెద్దమ్మా. చెప్పంటావేంటే? ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి చెప్పు అనగా నువ్వెందుకు ఫోన్ చేసావంటారా? నాకు నువ్వెక్కడ తగిలేవే తల్లి. మీ నాన్నలాగే నీకు సగం బుర్రే పనిచేస్తుంది. నాకు సగమైన పని చేస్తుంది, సంతోషించు. అంటే నాకు పూర్తిగా పనిచేయదనా? నువ్వు నాతో గొడవ పెట్టుకోవడానికే ఫోన్ చేసావా? లేదే, కార్తీక మాసం కదా, శివాలయానికి వెళ్లి కోనేట్లో దీపాలు పెట్టడానికి ఫోన్ చేశాను. నువ్వంత తీరిగ్గా ఉన్నావేమో, నాకైతే ఖాళీ లేదు. ఇందుకేనే నువ్వింతవరకు బాగుపడంది. నువ్వు నన్ను తిట్టావనుకో, లైవ్లోకొచ్చి నిన్ను కొట్టి మరీ ఇక్కడ్నుంచి ఫోన్ మాట్లాడతాను. అదేదో ఫోన్లోనే తిట్టచ్చు కదే, ఇక్కడికొచ్చి కొట్టడమెందుకు? పెద్దమ్మా, నేనసలే చాలా డిస్టర్బెన్స్లో ఉన్నాను. స్ట్రాంగ్ కాఫీ పడితేనే కాని బ్రెయిన్ పనిచేయదు. నీ బ్రెయిను బ్రిటిష్ కాలం నాటి తుప్పు పట్టిన గన్ లాంటిదే. అది పేలుతుందని ఆశపడ్డం నీ అవివేకం. ఆ? నీ బ్రెయిన్ ఏదో 5G మోడల్ అని నువ్వు నాకు చెప్తున్నావా? మనం తల్లి కూతుళ్లలా లేవే, తోడికోడల్లాగా కొట్టుకు చస్తున్నాం. నువ్వే రోజైనా తిన్నగా మాట్లాడావా? అక్కడ నీకెలా ఉందో తెలీదు కాని ఇక్కడ నాకు మాత్రం 1000 వాలా వెలిగించుకుని ఒళ్ళో పడేసుకున్నట్టుంది. కావాలంటే చిచ్చుబుడ్డీలు కాకర ఒత్తులు కూడా పడేసుకో. నన్ను మాత్రం తినకు, ప్రశాంతంగా ఉంచు. ఎహే, ముందు సోదాపి ఆ లీగల్ నోటీస్ గొడవేమైందో చెప్పు. బ్యాడ్ లక్ గురించేదైనా మంచి సామెత చెప్పు. అదృష్టం బాగోకపోతే అరటిపండు తిన్నా పన్ను విరుగుతుంది. ఇక్కడ అరటిపండు తింటే కాదు, హల్వా తిన్నా పన్ను విరిగేలా ఉంది. పన్ను విరిగేంత గట్టిగా ఉందంటే ఆ హల్వా నువ్వే చేసుంటావే. ఒకసారి నీ కాళ్ళకి ఫోటో తీసి నాకు పంపించు పెద్దమ్మా. ఏ, దండేసి దండం పెట్టుకుంటావా? దీపం పెట్టి హారతి కూడా ఇస్తాను. ఇంకా నయం, గంట కొడతాను అనలేదు. గంట తీసి నీ నెత్తి మీద కొట్టాలి. లీగల్ నోటీస్ గొడవేందో చెప్పవే అంటే గంట కొడతా అరగంట కొడతా అంటావేంటే? లాయర్ ఆనంది గారు కేసు గెలవటానికి కావలసిన ప్రూఫ్స్ అన్ని సంపాదించారు. దానికెలా దొరికాయే? దొరకలేదు, అది పోయి తెచ్చుకుంది. అదే, ఎక్కడ్నుంచి తెచ్చుకుందని అడుగుతున్నాను. దాని సంగతి మనకి తెలిసిందే కదా, ఎలా సంపాదించిందో. మొత్తానికి సంపాదించింది. దానికి సంపాదించడం తెలుసు, మనకి నాశనం చేయడం తెలుసు. ఈసారి మన పప్పులేం ఉడకవులే. 4 విజిల్స్కి ఏ పప్పైనా ఉడికిపోవాలే. మధ్యలో ఈ జోకులు అవసరమా? మన వల్ల కాదు అంటుంటే నాకు జోకులాగే అనిపించింది. ప్రూఫ్స్ అన్నీ ఆ కుట్టి ఫోన్లో ఉన్నాయి. పాస్వర్డ్ నీకు తెలుసుగా? ఫోన్ అయితే నా చేతిలో లేదు కదా. కోర్టుకి ఎప్పుడెళ్తారు? రేపు. అంటే మనవి రాత్రికే ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయమంటావో చెప్పు. నా దగ్గర ప్లాన్ ఉంది, డోంట్ వరీ. నువ్వు లోపల్నుంచి లాక్ చేసుంటావని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశానే, అందుకే ఓల్డ్ స్టైల్ని ఫాలో అవుతున్నాను. హాయిగా నిద్రపోతున్నారు. వెరీ గుడ్. ఎస్, మొబైల్ దొరికింది. దీంతో పాటు ఇంకా ఇవో కాగితాలుండాలి. ముందు మొబైల్లో ఉన్న వీడియోని డిలీట్ చేద్దాం, ఆ తర్వాత వాటి సంగతి చూద్దాం. జీవనా, చివరికి ఏం గతి పట్టింది? తప్పదు కదా. మనం బతకాలంటే మన ఉనికిని మనమే కాపాడుకోవాలి. ఇక్కడ ఎవడి బతుకు వాడిది, ఎవడి యుద్ధం వాడిది. మంచి మర్యాద గెలిచినోడికి, బూడినోడికి కాదు. ఎవరూ లేవలేదే, మరి ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒరే చిట్టి, నువ్వా? నువ్వు నా చిన్నప్పటినుంచి శత్రువేరా. ఏదో రోజు నిన్ను తగలబెడతాను, నువ్వు బయటి చావు. ముందు వచ్చిన పని నేను పూర్తి చేసుకుని వెళ్ళాలి. అమ్మయ్యా, ఇది నన్ను చూడలేదు. ఫోన్ తీశానంటే ఆనందికి దొరికిపోయేలా ఉన్నాను. ఇది మళ్ళీ లేస్తే కుట్టి ఈ ప్లానే జరగనివ్వదు. ముందు బయటికి వెళ్ళాలి. యువర్ ఆనర్, సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ అయినటువంటి నా క్లయింట్ ఆదిత్య గారి మీద ఒక ఫాల్స్ అలిగేషన్ వచ్చింది. క్వాలిటీతోనే మార్కెట్లో నంబర్ 1గా వెళ్తున్నటువంటి సునంద పైప్స్ క్వాలిటీ లేవని కస్టమర్ కేసు పెట్టడం జరిగింది. అవి ఒట్టి నిరాధారమైన నింద అని నేను చెప్తున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నిరాధారమైందని మీరెలా అంటారు? మార్కెట్లో ఉన్న మంచి పేరుని క్యాష్ చేసుకోవడానికి క్వాలిటీ తగ్గించి లాభాలు గడిస్తూ ఉంటారు. అవి చూసుకోకుండా వాడడం వల్ల వీళ్ళ అసలు రూపం ఇన్ని రోజులు బయటపడలేదు. కానీ కాలం మారింది, వీళ్ళ బండారం బయటపడే సమయం వచ్చింది. ఇక వీళ్ళు జనాల్ని మోసం చేయలేరు. మీరొకసారి మా ఫ్యాక్టరీలో తయారయ్యే మెటీరియల్ని చూస్తే మేము ఎంత క్వాలిటీగా తయారు చేస్తున్నామో మీకే అర్థమవుతుంది. అలా తెలిసే కదా విషయం కోర్టు వరకు వచ్చింది. ఒక కేసు వేసినంత మాత్రాన ఆ కంపెనీకున్న గౌరవం, ఆ కంపెనీ ప్రాడక్ట్ మీద జనానికున్న నమ్మకం పోదు యువర్ ఆనర్. ఎందుకంటే ఇదంతా కావాలని ప్రత్యర్థులు చేస్తున్న కుట్ర అని నిరూపించడానికి మా దగ్గర సాక్ష్యాధారాలున్నాయి. మీరే చూడండి. లాయర్ ఆనంద్ గారు, ఏంటిది? మీరు కోర్టును అవమానించడానికి వచ్చారా? దీంట్లో ఎలాంటి ఎవిడెన్స్లు లేవు. ఉంటాయి యువర్ ఆనర్, అవి నేనే రికార్డ్ చేయించాను.
అవి ఏ కారణంగానూ పోకూడదని మొబైల్లో అలాగే ఉంచాను. ఏ కంపెనీ అయితే కేసు పెట్టిందో ఆ కంపెనీ వాచ్మ్యాన్ అలాగే మోసం జరగడానికి కారణమైనటువంటి మేనేజర్ ఇచ్చిన వాంగ్మూలాన్ని స్వయంగా రికార్డ్ చేశాను. మీరు రికార్డ్ చేశారని చెప్తున్నారు కానీ దీంట్లో ఏ విధమైన ఎవిడెన్స్లు లేవు. ఒకసారి ఇటు ఇవ్వండి. మీరే చూడండి. అరే, దీంట్లో వీడియో ఉండాలి కదా, ఏమైంది? ఆనంది గెలుస్తుందేమో అనుకున్నాను. ఓడిపోతుందని ఇప్పుడు అర్థమైంది. దీంట్లో వీడియోలు ఏమైనాయో నాకు సమజైతలేదు యువర్ ఆనర్. ఆధారాలుంటే కదా నిరూపించడానికి. లేదు యువర్ ఆనర్, ఉన్నాయి. మీకిచ్చిన ఫైల్లో మేనేజర్ నేరాన్ని అంగీకరించినట్టుగా సైన్ చేసిన కాగితాలు కూడా ఉన్నాయి. అదొకసారి చూడండి యువర్ ఆనర్, ప్లీజ్. ఏంటి లాయర్ గారు, దీంట్లో అన్ని తెల్ల కాగితాలే ఉన్నాయి. అరే నో, ఇది ఎలా జరిగింది? ఏదో మోసం జరిగింది యువర్ ఆనర్. ఈవిడే అందరినీ మోసం చేస్తుంది. మోసం జరిగిందని చెప్తుంది చూడు. మీ నాటకాలు ఇంకా చాలు ఆనంది గారు. యువర్ ఆనర్, నేను నిజంగానే ఆధారాలు సంపాదించాను. ఎలా మిస్ అయ్యాయో తెలవట్లే. నాకు ఇంకొక వాయిదా ఇప్పించండి. ఎందుకు? మీరు అబద్ధపు ఆధారాలతో కోర్టు సమయాన్ని వృధా చేయడానికా? యువరానర్, లాయర్ గారి అత్తగారిది కంపెనీ కాబట్టి శతవిధాలా గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. వాయిదాలతో మోసగాళ్ళకి తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా నష్టపోయిన నా క్లయింట్కి నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువరానర్. ప్లీజ్ యువర్ ఆనర్, నాకు నిరూపించుకునే అవకాశం ఇవ్వండి. మీరు చాలా తెలివైన వారు ఆనంద్ గారు. ఎందుకో మీరు కోర్టు వారి సహనాన్ని పరీక్షించారు. ఆధారాలు లేకపోతే వాయిదా ముందుగా అడగాలి. ఇంతవరకు వచ్చాక సాక్ష్యం లేదు, ఆధారాలు లేవని వాయిదా అడగడం కరెక్ట్ కాదు. అందుకే నాసిరకం పైపుల్ని సప్లై చేసినందుకు సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి 50 లక్షల జుర్మానా విధిస్తున్నాం. నెల రోజుల్లో ఈ జుర్మానా కట్టి రసీదు కోర్టు వారికి అందజేయవలసిందిగా తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే మరోసారి ఇలాంటి మోసాలకు పాల్పడితే కంపెనీ లైసెన్స్ని రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించడమైనది. ది కోర్ట్ ఈజ్ అడ్జైడ్. వచ్చిన పని అయిపోయింది, పదవల్దాం. నేను సంపాదించిన ఆధారాలు ఏమైపోయినాయి? ఇవెలా లేకుండా పోయినాయి? దీనికి కారణం ఎవరై ఉంటారు? ఆనంది ఓడిపోయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మనం ఇంకా పెద్ద సెలబ్రేషన్ చేసుకోవాలి. ఆనంది ఓడిపోయిందనుకుంటున్నావా? ఓడిపోయింది కదా. ఓడిపోలేదు, ఓడిపోయేలా చేశాను. నువ్వా? ఎస్. సాక్ష్యాలు, ఆధారాలు వాటంతటవే ఎలా మాయమవుతాయి? అవును, నేనే వాటిని లేకుండా చేశాను. అసలేం జరిగిందంటే నేనేం చేయాలో నాకు అర్థమైంది. ఆనంది, నిన్ను అత్తయ్య గారు పిలుస్తున్నారు. ఇప్పుడే మాట్లాడొచ్చాను కదా. ఏమో, హాల్లో ఉన్నారు, అర్జెంటుగా రమ్మన్నారు. అవునా? నువ్వు పెద్ద అమాయకురాలు ఆనంది. జీవన, అత్తయ్య గారు హాల్లో లేరే. రూమ్లోకి వెళ్ళిపోయి ఉంటారు. మరి పిలిచారన్నా? ఆ ఆనంది అని పిలిచినట్టు అనిపించింది. అనిపించడమేంది జీవన? ఏమైంది నీకు? ఏం లేదులే. అరే ఆదిత్య గారు, పాలు తాగండి. ముందు నువ్వు తాగివ్వానంది. ఎంగిలైతది కదా. అప్పుడు టేస్ట్ ఇంకా పెరుగుతుంది కదా. తీసుకోండి. మీరు ప్రేమ పక్షులని నాకు తెలుసు. షేర్ చేసుకుని తాగండి, హాయిగా నిద్రపోండి. నువ్వు గట్టిదానివి కాబట్టి వెంటనే నీ మీద మత్తుమందు కలిపిన పాలు పనిచేయలేదు. ఇప్పుడు బాగా పనిచేస్తాయి. అద్దరగొట్టావు జీవన. ఈ ట్విస్ట్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకే ఇలా ఉంటే ఆనంది పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. మైండ్ బ్లాక్ అయినట్టుంది. మనం గెలిస్తే తిరిగి నమ్మకాన్ని సంపాదిస్తాం. అదే ఓడిపోతే సంపాదించుకున్న పరువుతో పాటు మార్కెట్లో మన ప్రోడక్ట్కున్న వాల్యూ కూడా పడిపోతుంది. 10 ఏళ్లు కష్టపడి సంపాదించుకున్న ఈ గ్రోత్ని పోగొట్టుకోవడానికి ఒక్క ఓటమిచ్చాలు. మా అత్తయ్య గారి ముందు కేస్ నేనే వాదిస్తాను అని తెగ గొప్పలు చెప్పుకుంది ఆనంది. దానికి చేతుగాడు కూడా తెగ సపోర్ట్ పలికాడు. ఇప్పుడు వీళ్ళంతా మొహాలెక్కడ పెట్టుకుంటారో చూడాలి. కోర్టులో చూసాం కదా, ఆ ఆనంది ముఖం ఎక్కడ పెట్టుకుందో. కోర్టులో చూసాం, కానీ జడ్జి గారు ఎవిడెన్స్ ఏవి అన్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పిందో ఈ మొబైల్లో ఉన్నాయని. అవి లేవు అని తెలిసినప్పుడు కామ్గా ఉంది. వైట్ పేపర్ అని తెలిసినప్పుడు ఆనంది మొహం చూడాలి. నాకైతే భలే నవ్వుచిందాలేక్యా. నాకు కోర్టులోనే విసిల్ వేయాలనిపించింది. ఎలా? ఇలాగా? వీళ్ళిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? నువ్వు విసిల్ ట్రై చేయకు, నీకు రాదు. నీకొచ్చా? నాకు రాదు. ఇంటి దగ్గర ఆనందికి మంచి క్లాస్ ఉంటుంది. ఆ షోని అస్సలు మిస్ అవ్వకూడదు. నేను మీ ఇంటికి రాను. సరే సరే, నిన్ను దారిలో దించేసి వెళ్తాను. అక్కడి నుంచి నువ్వు క్యాబ్లో వెళ్ళిపో. అలాగే జీవన, వెళ్దాం పద. కేసు ఓడిపోయినందుకు వదిన రాగానే మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. అన్నయ్య వదిన వచ్చేశారు.